హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. అందరూ అనుకున్నట్టే జరిగింది. అందరూ ఇది ఇలా ఖచ్చితంగా అయ్యుంటుంది అని అనుకున్నారు. అలాగే జరిగింది. అదే గాదే సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ. ఆ మిస్టరీ కాస్త విడిపోయి లాకప్ డెత్గా నిజం తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా వాదాలు వివాదాలు, సాక్షాత్తు ప్రభుత్వ పెద్దలే తలో మాట మాట్లాడడం, తలో తీరుగా వివరించడంతో చాలామందికి ఈ కేసుకు సంబంధించిన అనుమానాలు నానాటికి బలపడుతూ వచ్చాయి. సాయి కృష్ణ నిజంగా ఒక నటోరియస్ క్రిమినల్ అయి ఉండొచ్చు. ఆయన పైన ఎన్ని కేసులైనా ఉండొచ్చు. అయితే అతన్ని పిలుచుకు వెళ్ళి మాయ చేసి బూడిద కూడా కన్న తల్లికి ఇవ్వకుండా సాక్షాత్తు కన్న తల్లికి నీ బిడ్డ తిరిగి రాడు, దండ రెడీ చేసుకో అని చెప్పినటువంటి దుర్మార్గ మానవత్వాన్ని మనం ఇక్కడ మానవత్వం మరిచిన దుర్మార్గాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్రిమినల్గా అతన్ని ఎవరు సపోర్ట్ చేయబోరు. కానీ న్యాయ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ కొన్ని అంటే సమాజంలోన మనకు న్యాయ వ్యవస్థ ఉంది, రాజకీయ వ్యవస్థలు, ఎగ్జిక్యూషన్ వ్యవస్థలు ఉన్నాయి, ఆ తర్వాత పాత్రికేయ వ్యవస్థలు ఉన్నాయి. ఏ వ్యవస్థకు సంబంధించిన పనులు ఆ వ్యవస్థే చేయాలని మనకు రాజ్యాంగం నిబద్ధించింది కూడా. ఇక్కడ ఆ సూత్రం కాస్త మరుగున పడిపోయిందా అన్న అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. ఓకే, సాయి కృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన గాదే సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించి సిట్ అధికారులు పలు కీలక అంశాలను ఇవాళ కోర్టు ముందుంచారు. నిన్నటి నుంచే హై వోల్టేజ్ డ్రామా మనకు నడుస్తోంది. కారణం ఏంటంటే సిఐ నాగరాజ్ ఇప్పుడు సస్పెండెడ్. అతన్ని అరెస్ట్ చేయడానికి స్వయంగా అతని గృహం వద్ద సిట్ అధికారులు వెళ్ళినప్పుడు ఎంత డ్రామా జరిగిందంటే వాళ్ళను అడ్డుకున్నారు, యాంటీగా నినాదాలు ఇచ్చారు, సిఐ నాగరాజుకు మద్దతుగా నినాదాలు ఇచ్చారు, అతన్ని హీరోయిక్ సిచ్యువేషన్ అని పొగిడారు. చివరికి ఏమయ్యింది? సిట్ దర్యాప్తులోన భయంకరమైనటువంటి సత్యాలే బయటపడ్డాయి. ఇంతకు సిట్ ఏమని నివేదిక సమర్పించింది, న్యాయస్థానము అతనికి ఎలాంటి రిమాండ్ విధించింది, ఇవన్నీ కూడా మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన గాదే సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించి సిట్ అధికారికంగా పలు కీలక అంశాలను కోర్టు ముందుంచింది. సాయి కృష్ణది కస్టోడియల్ డెత్ అని, సాధారణ మిస్సింగ్ కేసు అయితే కానే కాదని ఇప్పటిదాకా దాన్ని మిస్సింగ్ కేసుగానే చెబుతూ వచ్చారు. అయితే సోషల్ మీడియాలోనూ లేదు ఇది మిస్సింగ్ కేసు కాదు, వాంటెడ్గా దీన్ని హతమార్చిన కేసే అని చెప్తూనే ఉన్నారు. కానీ రికార్డులో మాత్రం ఇది కేవలం మిస్సింగ్ కేసుగానే నమోదయ్యింది. అయితే సిట్ అధికారులు రంగంలో దిగిన తర్వాత, దర్యాప్తు చేసిన తర్వాత విస్తుపోయే నిజాలు వాళ్లకు తెలిసాయి. అయితే సిట్ అధికారులే చెప్తున్నది ఏంటంటే సస్పెండెడ్ సిఐ నాగరాజ్ మాకు సరిగ్గా సహకరించలేదు, అన్నిటికీ మౌనమే సమాధానంగా ఇస్తూ వచ్చారు అని కూడా చెప్పారు. ఇక్కడ బుధవారం నాడు విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో నిందితుడు సస్పెండెడ్ సిఐ నాగరాజును సిట్ అధికారులు హాజరుపరిచారు. దర్యాప్తులో వెలుగు చూసిన కీలక అంశాలను మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. సాయి కృష్ణను తీసుకెళ్లి మాయం చేశారు అన్నమాట వాస్తవం. తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేశారు. 17 మంది సాక్షులను విచారించారు. మే 6న సాయి కృష్ణను మార్కాపురం వద్ద అరెస్ట్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. అదే తేదీన టాస్క్ ఫోర్స్ పోలీసులు సిఐ నాగరాజుకు అప్పగించారు. అయితే నిన్న మనకు మీడియాలో వచ్చిన వార్త ఏంటంటే, కొన్ని సెలెక్టెడ్ మీడియాలో వచ్చిన వార్తలు ఏంటంటే, సిఐ నాగరాజు సిట్ దర్యాప్తు ముందు ఒకే ఒక మాట అన్నారు, టాస్క్ ఫోర్స్ బృందాలు మాకు అప్పచెప్పినట్టు ఏముంది, అరెస్ట్ చేసింది వాళ్ళు కదా, నాకేం సంబంధము, మాకు అప్పచెప్పినట్టు ఆధారాలేవి అని ప్రశ్నించినట్టుగా నిన్న వార్తలు వచ్చాయి. అవి కాస్త అబద్ధమని ఈరోజు తేలిపోయింది. సో ఇక్కడ 17 మంది సాక్షులను విచారించిన తర్వాత మే 6న సాయి కృష్ణను మార్కాపురం వద్ద అరెస్ట్ చేశారు. అదే తేదీన 6వ తేదీని టాస్క్ ఫోర్స్ పోలీసులు సిఐ నాగరాజుకు సాయి కృష్ణను అప్పగించారు కూడా. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది, అతనిపైన నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టారు. నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టినప్పుడు 24 గంటల్లోగా ఖచ్చితంగా అతన్ని కోర్టు ముందు హాజరుపరచాలి. కానీ నాగరాజు గారు ఆ పని చెయ్యలేదని స్పష్టంగా సిట్ దర్యాప్తులోనే తేలిన అంశం.
నాగరాజు కస్టడీలో ఉండగా సాయికృష్ణను పిఎస్లో చూసినట్టు ఓఎస్ఐ వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా తెలిసింది. ఆ తర్వాత మృతదేహాన్ని కూడా చూసినట్టు ఆ వ్యక్తే మళ్ళీ స్పష్టీకరించారు. లాకప్ డెత్ అయ్యాక డెడ్ బాడీని మాయం చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మే 1 నుంచి జూన్ 1 దాకా సీసీ ఫుటేజ్ మాయం చేసి పడేశారు. అది ఎలా మాయమైందో ఇంకా తేలాల్సి ఉందని సిట్ అధికారులు అంటున్నారు. మే 6, 8 తేదీల మధ్య ఓ డెలివరీ బాయ్ సాయికృష్ణన్ చూసినట్టు వాంగ్మూలం ఇచ్చారని మనకు తెలుస్తోంది. హైకోర్టులో నిజం దాచి, అంటే ఇక్కడ ఏం చేశారు, హైకోర్టులో ఉన్న నిజం దాచినందుకు వాళ్ళేమన్నారు, పిలుచుకొచ్చి హాజరుపరచండి అన్నారు. హాజరుపరచడానికి మనిషి ఉంటే కదా, అప్పుడు వాళ్ళకి తెలిస్తే చెప్పాల్సి వచ్చింది మనిషి లేడు, మాయమైపోయాడు అనుకున్నారు, మాయం కూడా కాలేదు, మాయం చేసి పడేశారు, ఎలిమినేట్ చేశారు. పోలీస్ పరిభాషలో చెప్పాలంటే కనుక ఎలిమినేట్ చేశారు సాయికృష్ణన్. హైకోర్టులో నిజం దాచి నేరానికి పాల్పడినందుకు గాను ఆధారాలు మాయం కావడానికి కూడా నాగరాజే కారణమని సిట్ అధికారులు తేల్చేశారు. ఇవన్నీ విన్న తర్వాత మేజిస్ట్రేట్ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ విధించారు. చూశారండి విచిత్రం. నిన్న మొన్నటి దాకా కూడా, నిన్న బైక్ ర్యాలీలు కూడా చేశారు. నాగరాజును అరెస్ట్ చేస్తున్నారా, ఇది దుర్మార్గం, హీజ్ హీరో సార్ అని ప్లకార్డులు పట్టుకొని మరీ వాళ్ళు ఊరేగింపు చేస్తూ ఉన్నారు. దీనిపైన చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారని ఇవాళ ఇంకొక వార్తాకథనం వచ్చింది. ఎందుకంటే సిట్టును ఎవరు ఏర్పాటు చేశారు, సాక్షాత్ ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. సిట్ ఎవరి విభాగం, ప్రభుత్వ విభాగం. దర్యాప్తు చేస్తున్నది ఎవరిని, ప్రభుత్వ ఉద్యోగిని. ప్రభుత్వ ఉద్యోగి పైన వచ్చిన ఒక ఆరోపణను అనుమానం వచ్చి ప్రభుత్వ విభాగానికి సంబంధించినటువంటి ఒక బృందం దర్యాప్తు చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడం అంటే అర్థం ఏంటి, ప్రభుత్వం చేస్తున్న పని సరికాదని అధికార పార్టీ వాళ్ళే చెప్తున్నట్టు లెక్క. సో ఇది ఎంతవరకు సబబు, ఎవరెవరు ధర్నా చేశారు, ఎవరెవరు ప్రతికూలంగా నినాదాలు ఇచ్చారో వాళ్ళ వివరాలు ఇమ్మని ముఖ్యమంత్రి అడిగినట్టు మనకు సమాచారం అందుతోంది. ఇవన్నీ పక్కన పెడితే అంత డ్రామా జరగడానికి కారణం ఏంటి, అంత డ్రామా ఎలా నిర్వహించారు అంటే ఏంటి, కేసును కాస్త డైల్యూట్ చేద్దామనా, ప్రజల దృష్టిని ఏమైనా మళ్ళిద్దామనా. ఓకే, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, బాధితురాల్ని మాట్లాడారు, తనదైన శైలిలో ఓదార్చారు. ఆ తర్వాత మీడియా ముందు కూడా వచ్చి అతను మాట్లాడారు. ఆ మాటల్ని కూడా వెకిలిగా వ్యాఖ్యానించిన ప్రభుత్వ పెద్దలే. ఏమని వ్యాఖ్యానించారు, పాపం పసివాడట, పొడి చేశాడట. ఇప్పుడేమైంది, సిట్ అధికారులు ఏం తేల్చారు, కోర్టు ఏం తేల్చింది. అందుకే ఎప్పుడు కూడా మనం పాఠాలు నేర్చుకుంటూనే ఉండాలని ఈ సంఘటన నిరూపిస్తుంది. దీనికి కులం రంగు పులిమేరు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కులం రంగు పులమని సంఘటనలు ఏమైనా ఉన్నాయా, ఇప్పటిదాకా ఏమీ లేదు. సో ఇక్కడ కులం అనేది పక్కన పెట్టేస్తే ఒక వ్యక్తిని మాయం చేసిన మాట అయితే వాస్తవం, లాకప్లోనే అతన్ని హతమార్చిన మాట వాస్తవం అని సాక్షాత్తు సిట్ అధికారులే తేల్చేసిన తర్వాత ఇక ఎవరు ఏమైనా మాట్లాడడానికి ఏమీ మిగలలేదు. మళ్ళీ ఇప్పుడు సిట్ అధికారులు ఏమంటున్నారు, నాగరాజుతో దర్యాప్తు చేయాలి, ఎందుకంటే సీసీ ఫుటేజ్ ఎలా మాయమైంది, ఎవరు మాయం చేశారు, మరి చంపేసిన తర్వాత అయినా సరే లేదా ఆ వ్యక్తి మరణించిన తర్వాత అయినా సరే డెడ్ బాడీనైనా బంధువులకు అప్పగించారు కదా. ఎన్కౌంటర్ చేసిన తర్వాత తీవ్రవాదులుగా పేరుగాంచిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసినా కూడా వాళ్ళ బంధువులకు అప్పగిస్తారు కదా, మరి వీళ్ళని ఎందుకు, ఈ బాడీని ఎందుకు అప్పగించలేదు, ఇది కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సో వీటన్నిటికీ సమాధానాలు రావాలి అంటే మరింత లోతుగా దర్యాప్తు చేయాలనే భావనతో సిట్ అధికారులు ఉన్నట్లు మనకు తేలుతుంది. ఒక వ్యక్తి చుట్టూ, ఒక నటోరియస్ క్రిమినల్ అని అన్నటువంటి ఒక వ్యక్తి చుట్టూ, ఆయన మరణం చుట్టూ, ఆయన శవం చుట్టూ ఇన్ని రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చక్కర్లు కొట్టాయి. చివరికి ఆ కన్న తల్లి అడిగిన వేదనే నిజమైంది. కనీసం బూడిద కూడా ఇవ్వలేదే నాకు అని. ఇవ్వడానికి అక్కడ బూడిద కూడా లేదు, మొత్తం మాయం చేసేశారు. అదండి విషయం. ఎట్టకేలకు నిందితుడిగా నాగరాజు గారిని రిమాండ్లోకి అయితే తీసుకోవడం జరిగింది. ఈ కేసు ఇంకెన్నెన్ని మలుపులు తిరుగుతాయో, ఇంకా ఎంతెంత రాజకీయ రంగు పులుముకుంటుందో మనం అందరం చూస్తూనే ఉందాం. అదండి సమాచారం. దట్స్ ఆల్.